అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు గారు ప్రస్తుతానికి కెరీర్లో పీక్స్లో ఉన్నారు. విపరీతమైన పీక్స్లో ఉన్నారు. ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఏ వార్త అయినా సరే హైలైట్ అయిపోతుంది. ఆయన ఏ మాట మాట్లాడినా హైలైట్ అయిపోతుంది. పార్టీలోనూ, పార్టీ బయట కూడా. సో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఆయన మీడియాకి సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చంద్రబాబు గారిని బూతులు తిట్టడం, ఆ తర్వాత పోలీసు వాహనంలో ఇలా పుష్ప స్టైల్లో ఇలా ఇవ్వడం, ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ర్యాలీ చేస్తూ, భారీ ర్యాలీ చేస్తూ పోలీసులు అడ్డుకున్నా సరే మొండిగా వెళ్ళడం, పోలీసులకు వేలెత్తి చూపించడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఫుల్ పీక్స్లో ఉన్నారు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కారణం ఏంటంటే మీడియా ఆయన్ను పట్టించుకునే కొద్దీ, మీడియా ఆయన్ను హైప్ చేసే కొద్దీ ఆయన అలాగే అవుతారు. నిజానికి అంబటి రాంబాబు గారు ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు గారు సహచరులాగే పేరు నాని గారు, ఆయన జస్ట్ నోటికి పని చెప్పి వదిలేస్తున్నాడు. అతి చేయట్లా, మాట్లాడుతున్నాడు, అతిగా మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. కానీ యాక్షన్ విషయంలో అంత అతి లేదు. ఈయనకంటే అతిగాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అతి చేశారు. కొడాలి నాని గారు, వాళ్ళు అతి చేయట్లా. వల్లభనేని వంశీ గారు, వాళ్ళు అతి చేయట్లా. రోజా గారు తగ్గారు, సైలెంట్ అయ్యారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించిన చాలామంది ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. పోనీ అంబటి రాంబాబు గారు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు. ప్రభుత్వం ఆయనకున్న లీగల్ నాలెడ్జ్తో, ఆయనకున్న న్యాయవాద పరిణితితో ఆయన ప్రభుత్వం మీద కేసులు వేయొచ్చు. ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్స్ మీదో, ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న అవినీతి మీదో, దేని మీదైనా లీగల్గా ఫైట్ చేసి ప్రభుత్వం తప్పులు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పొచ్చు న్యాయస్థానం ద్వారా. ఆయన ఆ పని చేయట్లా. చిన్న పిల్లాడిలాగా ఏది పరిపక్వత పరిణితి లేని వాళ్ళలాగా, సోషల్ మీడియాలో ఏదో ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. చంద్రబాబు గారిని బూతులు తిట్టినప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన పాయింట్గా, సెంటర్ పాయింట్గా, ఆయన కేంద్రంగా అనేక రాజకీయ వ్యవహారాలు జరిగాయి. ఆయన్ను 24 గంటల్లో మా బలం ఏంటో చూపిస్తామని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు హెచ్చరించారు. దానికి తగ్గట్టే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆమె భర్త అండ్ చాలామంది కార్యకర్తలు రాంబాబు గారు ఇంటికి వెళ్ళారు. అదంతా విపరీతంగా మీడియాలో హైప్ అవ్వడం, ఆయన అరెస్ట్ చేయడం, ఇదంతా జరిగిందనమాట. సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఆయన్ను మీడియా పట్టించుకునే కొద్దీ ఆయన అలాగే ఓవర్ యాక్షన్ చేస్తాడేమో. ఆయనకు సామాన్యుల కంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో ఆయనే హీరో. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంబటి రాంబాబు గారే ఫుల్ ఫామ్లో ఉన్నారు అనుకోవచ్చు. రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఏమయ్యా మీరేమో మరి చంద్రబాబు గారిని తిట్టలేదు, నేను చంద్రబాబు గారిని తిట్టాను, మీరు అరెస్ట్ అవ్వలేదు, నేను అరెస్ట్ అయ్యాను 18 రోజులు, మీరు పోలీసులకు వార్నింగ్ ఇవ్వలేదు, నేను పోలీసులకు వార్నింగ్ ఇచ్చాను, సో ఏ రకంగా చూసినా మీకంటే ఎక్కువ నేనే పార్టీలో కష్టపడ్డాను, కాబట్టి మీకెందుకు సీఎం సీటు నాకు ఇచ్చేయండి అని అడుగుతారేమో ఆశ్చర్యకరంగా. అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పార్టీ వాయిస్ వినిపిస్తున్నది, అనైతికంగా, అసంబద్ధంగా, చట్టానికి సంబంధం లేకుండా వినిపిస్తున్నది అంబటి రాంబాబు గారు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పట్టించుకునే కొద్దీ అలాగే అవుతారు. ఈ టీడీపీ మీడియా వాళ్ళు పదే ఆయన గురించి, ఆయన చేస్తున్న ప్రతి ఓవర్ యాక్షన్ని రాయడం వలన, నెగిటివ్గా రాయడం వలన ఆయన ఏదో హీరో అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇదిగో నేను వైసీపీకి నేనే హీరో, అందుకే ఈ పార్టీలు, ఈ మీడియాలన్నీ కూడా నన్ను టార్గెట్ చేస్తున్నాయి అనేటట్టు ఫీల్ అయిపోతున్నాడు. కానీ వాస్తవం అది కాదు. వీళ్ళు ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తున్నారు. కూటమి వైపు కూడా కొంత తప్పు ఉంది. సో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తున్నారు. దాన్ని అంబటి రాంబాబు గారు తనకు రాజకీయంగా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి అత్యంత క్రేజ్ ఉన్న నాయకుడిగా మారారు. నిజానికి ఆయనకి అంత క్రేజ్ లేదు, ఫేడౌట్ పొలిటీషియన్. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్ళీ పీక్స్లోకి వచ్చారనమాట. ఎంత జరుగుతున్నా మళ్ళీ ఆయనకు వైసీపీలో వచ్చే ఎన్నికల్లో సీట్ డౌటే. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా లేదు, తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. సో వేరే నియోజకవర్గమైనా ఆయనకి ఇస్తారా లేదంటే డౌటే, ఇంత చేస్తున్నా సరే. కానీ ఆయన మాత్రం మానరు, ఆపరు అన్నమాట.